Very good afternoon. Welcome back to Crean Creations, me, Information and Entertainment YouTube ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ విత్ మీ. ఈరోజు మీరు తమిళ చూస్తారు కదా, మనకు ఆర్బీఐ కొత్త రూల్ అయితే వచ్చింది. మనకు ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉంటే కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చింది. మరి అవి ఏంటి, ఎవరికి వర్తిస్తాయి, మరి దాన్ని ఏ విధంగా మనం మేనేజ్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఫుల్ డీటెయిల్స్ తోటి. కొంచెం లెంతీగా ఉన్న స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, పేషెన్సీగా. అందరికి ఉపయోగపడేది, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా. సో అందరికి ఉపయోగపడేటువంటి వీడియో అనమాట. సో కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. సో డైరెక్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. చూడొచ్చు, మనకు బ్యాంకు ఖాతాలకు సంబంధించి ముఖ్యంగా వివిధ బ్యాంకుల్లో బహుళ ఖాతాలను కలిగి ఉన్న వ్యక్తుల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ కొత్త నియమాలను ప్రవేశపెట్టింది. మనకి ఇట్లా బ్యాంక్ ఖాతాలకు సంబంధించి మనకు చాలామంది కూడా మల్టిపుల్ అకౌంట్స్ ఉంటాయి. ఇదే అంటే వేరే వేరే బ్యాంకులలో కూడా అకౌంట్స్ ఉంటాయి కదా. సో వారి కోసం అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే కొత్త నియమాలను అయితే ప్రవేశపెట్టింది. నిష్క్రియాత్మక ఖాతాల సంఖ్య మరియు అధిక లావాదేవీల సంఖ్య పెరుగుతున్నందున ఆర్థిక దుర్వినియోగం మరియు చట్టవిరుద్ధ కార్యకలాపాలను నిరోధించడానికి ఆర్బీఐ కఠినమైన మార్గదర్శకాలను అమలు చేసింది. సో మనకి ఏంటంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో చాలామందికి మల్టిపుల్ అకౌంట్స్ ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే వివిధ బ్యాంకుల అకౌంట్స్ ఉన్న వల్ల నిష్క్రియాత్మక ఖాతాల సంఖ్య పెరుగుతుంది. ఆల్టర్నేటివ్గా అధిక లావాదేవీల సంఖ్య పెరుగుతున్నందున ఆర్థిక దుర్వినియోగం జరుగుతుంది. ఇప్పుడు సైబర్ క్రైమ్స్ అవి జరుగుతూ ఉంటాయి కదా. సో అలాంటి దుర్వినియోగం జరుగుతుంది. మరి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు నిరోధించడానికి, ఎందుకంటే బ్యాంక్ అకౌంట్స్ డిఫరెంట్ ఎవరో తీస్తారో వదిలేస్తూ ఉంటారు. సో దానివల్ల ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి, మళ్ళీ ఎప్పుడో క్లోజ్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను నిరోధించడానికి ఆర్బీఐ అనేది కఠినమైనటువంటి మార్గదర్శకాలను అయితే అమలు చేసింది. ఈ నిబంధనలను పాటించకపోతే ఖాతాదారులు 10,000 వరకు జరిమానాతో సహా జరిమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సో మనమైతే ఈ నియమ నిబంధనలు పాటించకపోతే కంపల్సరీ మనమైతే 10,000 వరకు అయితే జరిమానా వేస్తారు, లేదంటే జరిమానాను మనం కంపల్సరీ ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే గుర్తుపెట్టుకోండి, ఇదైతే కంపల్సరీ ఆర్బీఐ రూల్ అనమాట. ఈ నియమాలను ఎందుకు ప్రవేశపెట్టింది ఆర్బీఐ, మరి ఈ నియమాలను ఎందుకు తెచ్చింది, దేనికోసం తెచ్చింది, ఎవరి కోసం తెచ్చింది అంటే, నేడు డిజిటల్ యుగంలో వ్యక్తులు వివిధ ప్రయోజనాల కోసం బహుళ బ్యాంకు ఖాతాలను అంటే మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ని నిర్వహించడం సర్వసాధారణం. ఎందుకంటే చాలామంది కూడా ఏంటంటే బిజినెస్ చేస్తారు, కొందరు సేవింగ్ అకౌంట్ అని, కరెంట్ అకౌంట్ అని, కొందరు డిఫరెంట్ అకౌంట్స్ తీసుకుంటారు వివిధ బ్యాంకులలో వారి యొక్క అవసరం నిమిత్తం. ఎందుకంటే వాళ్ళ యొక్క లావాదేవీలు చేసుకోవడానికి సర్వసాధారణం అందరికీ. కొందరు జీతం, డిపాజిట్లు, పొదుపులు, వ్యాపార లావాదేవీలు లేదా పెట్టుబడుల కోసం ప్రత్యేక ఖాతాలను ఉపయోగిస్తారు. చెప్పాను కదా ఇప్పుడు, డిఫరెంట్ అంటే వాళ్ళ వర్క్ను బట్టి ఖాతాలను అనేది తెరుస్తూ ఉంటారు. సో ప్రత్యేక ఖాతాలను ఉపయోగిస్తూ ఉంటారు. ఇది ఆర్థిక ప్రణాళికకు ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ సరిగ్గా నిర్వహించకపోతే సమస్యలకు కూడా దారితీస్తుంది. సో మన అకౌంట్ తీసినా కానీ సరిపోదు కదా, అకౌంట్ని కూడా లావాదేవీలు చేస్తూ ఉండాలి, అంటే ట్రాన్సాక్షన్స్ కూడా చేస్తూ ఉండాలి, అందులో వర్క్ కూడా జరుగుతూ ఉండాలి. అకౌంట్లో కూడా మనం తీయడం, వేయడం, లేకపోతే చూసుకోవడం అన్నీ జరుగుతూ ఉంటాయి. తీసినామా వదిలేసినాం అన్నట్టుంటే అదేంటంటే నిర్వహించకపోతే దానికి కూడా కొన్ని దారి ఇస్తాయట సమస్యలకు. మరి అది ఏంటిదో చూద్దాం. మరి ఇప్పుడు చాలామంది పాత బ్యాంకు ఖాతాలు అంటే ఓల్డ్ బ్యాంక్ అకౌంట్స్ గురించి మర్చిపోతారు, వాటిని సంవత్సరాలుగా నిద్రాణంగా ఉంచుతారు. కొంతమంది వ్యక్తులు అధిక లేదా అనుమానాస్పద లావాదేవీలు నిర్వహించడానికి బహుళ ఖాతాలు అంటే మల్టిపుల్ అకౌంట్స్ కూడా ఉపయోగిస్తారు. చాలామంది కూడా ఏం చేస్తారు, అకౌంట్ తీస్తారు, వదిలేస్తారు, చాలా సంవత్సరాలు అయితే అకౌంట్ వాడరు, అది అట్లే ఉంటుంది, ఉండిపోతూ ఉంటుంది. కొందరు ఏం చేస్తారంటే వివిధ డిఫరెంట్ అనుమానాస్పద లావాదేవీలు అంటే వ్యాపార నిమిత్తం వాటి వాడడానికి కూడా చాలామంది మల్టిపుల్ అకౌంట్స్ తీసి వాడరి వదిలేస్తూ ఉంటారు అట్లా. ఇది ఆర్థిక భద్రత మరియు పారదర్శకత పైన ఆందోళనను పెంచుతుంది. ఈ సమస్యను ఎందుకంటే చాలామంది కూడా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. మల్టిపుల్ అకౌంట్స్ ఉంటే అకౌంట్ రన్ అయితే ఇన్ని రోజులు అకౌంట్ రన్ అయింది, లక్షల ట్రాన్సాక్షన్ అయింది దాని బేస్ మీద అనేది. సో దానివల్ల కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో పారదర్శకతపై ఆందోళనలు పెంచుతుంది. ఈ సమస్యలను పరిష్కరించడానికి బహుళ ఖాతాలను పర్యవేక్షించేటప్పుడు బ్యాంకులు తప్పనిసరిగా పాటించాల్సిన కొత్త మార్గదర్శకాలను ఆర్బీఐ ఏర్పాటు చేసింది. సో కొందరు ఏంటంటే మల్టిపుల్ అకౌంట్స్ ఉంటారు కదా, వాటిని తీసి వాడుతూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళ ఖాతాలను పర్యవేక్షించేటప్పుడు బ్యాంకులకు తప్పనిసరిగా కొన్ని అయితే రూల్స్ అయితే మార్గదర్శకాలను బ్యాంకులకు అయితే ఆర్బీఐ అయితే రిలీజ్ ఇచ్చేసింది అనమాట. కంపల్సరీ వాటిని మీరు పాటించాలి వారి విషయంలో అని చెప్పేసి. అనుమానాస్పద లావాదేవీలకు జరిమానా, అంటే అనుమానాస్పదంగా జరుగుతాయి కొన్ని లావాదేవీలు, వాటికి జరిమానా. కొత్త ఆర్బీఐ నియమాలలో ఆర్బీఐ రూల్ కీలకమైన అంశాల్లో ఒకటి. అనుమానాస్పద లావాదేవీలను కఠినంగా పర్యవేక్షించడం, ఖాతాదారుడి ఆర్థిక ప్రొఫైల్తో సరిపోలాలని తరచుగా పెద్ద డిపాజిట్లు లేదా
ఉపసంహరణలు వంటి సాధారణ కార్యకలాపాలను బ్యాంకు గుర్తిస్తే అది దర్యాప్తును ప్రారంభించవచ్చు. సో ఇక్కడ ఏం చెప్తారంటే అనుమానాస్పద లావాదేవీలు జరుగుతాయి అంటే ఎక్కువ మొత్తంలో ట్రాన్సాక్షన్స్ చేయడం. సో సేవింగ్ డెబిట్ అండ్ క్రెడిట్ జరుగుతూ ఉంటాయి. సో అంటే జనరల్గా జరిగేదానికంటే ఒక్కొక్కప్పుడు ఎక్కువ లావాదేవీలు జరిగినప్పుడు ఏం చేస్తుంటే అలాంటప్పుడు బ్యాంకులకు డౌట్స్ వస్తే వాటిపైన వీళ్ళు విచారణ చేసేటువంటి అధికారం కూడా వీళ్ళకు ఉంటుందట. దర్యాప్తును వాళ్ళు ప్రారంభించవట. ఎందుకంటే ఇలా ట్రాన్సాక్షన్స్ మనీ ఎంత వస్తుంది, ఏ విధంగా జరుగుతుంది అని చెప్పేసి. సో వాటి మీద కూడా జరిమానా వేసేటువంటి హక్కులు అధికారాలను ఈ బ్యాంకులకు ఇస్తుంది. ఆర్బీఐ కొన్ని రూల్స్ అయితే గైడ్లైన్స్ రిలీజ్ చేసింది వాళ్ళకన్నమాట. అదే ఈ కొత్త నిబంధనల ప్రకారం లావాదేవీ అనుమానాస్పదంగా లేదా అన్యాయంగా భావిస్తే ఖాతాదారునిపై 10,000 జరిమానా విధించవచ్చు. మీరు చేసినటువంటి లావాదేవీలు కరెక్ట్గా లేవు అనుకో, అంటే ప్రూఫ్స్ చూపించలేదు అనుకో బ్యాంకు, దాదాపు మీ మీద 10,000 జరిమానా వేసేటువంటి అధికారం బ్యాంకులకు ఇస్తున్నారు. చట్టవిరుద్ధమైన ఆర్థిక కార్యకలాపాలు, మనీ లాండరింగ్ మరియు పన్ను ఎగవేత అరికట్టడం ఈ చర్య లక్ష్యం. ఈ మెయిన్ ఎందుకు పెడుతున్నారంటే మనీ లాండరింగ్ జరగకుండడానికి, చట్టవిరుద్ధమైన ఆర్థిక కార్యకలాపాలు జరగకుండా ఉండడానికి, మరియు పన్ను కూడా ఎగవేత చేయకుండా ఉండడానికి అనేది ఈ నిబంధనల మెయిన్ లక్ష్యం అనమాట. దానివల్ల ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే జనరల్గా వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్ జనరల్గా జరిగితే ఏమి ఇబ్బంది అనిపించదు. సో మామూలుగా ఉంటుంది. సో అనుమానాస్పదం జరిగినప్పుడు మాత్రం కంపల్సరీ వాళ్ళకైతే 10,000 వరకు అయితే జరిమానా వేస్తారట, గుర్తుపెట్టుకోండి. అదొకటి. ఇంకోటి నిద్రణ ఖాతాల యొక్క కఠినమైన పర్యవేక్షణ. ఇంతమందికేమో అనుమానాస్పద వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, అనుమానాస్పద లావాదేవీలకు జరిమానా. ఇప్పుడు ఇంకోటి నిద్రణ ఖాతాల యొక్క కఠినమైన పర్యవేక్షణ. గణనీయమైన సంఖ్యలో ప్రజలు వివిధ కారణాల వల్ల బ్యాంకు ఖాతాలను తెరుస్తారు, కానీ వాటిని క్రమం తప్పకుండా ఉపయోగించరు. చాలామంది ఏం చేస్తారంటే స్కీమ్స్ అవి వచ్చినప్పుడు లేకపోతే వాళ్ళకి సంబంధించిన వచ్చినప్పుడు అకౌంట్స్ ఓపెన్ చేస్తారు, బట్ దాన్ని యూజ్ చేయరు, ట్రాన్సాక్షన్ చేయరు, లావాదేవీలు జరపరు. కాలక్రమేణా ఈ ఖాతాలు నిష్క్రియంగా లేదా నిద్రణంగా మారుతాయి. కొత్త ఆర్బీఐ అలాంటప్పుడు ఏం చేస్తారంటే అవి వాడడానికి కింద ఉంటాయి అకౌంట్స్ అనేది, అలానే ఉండిపోతాయి. అయితే కొత్త ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు ఇప్పుడు అటువంటి ఖాతాలను నిశ్చితంగా పర్యవేక్షించి అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఆర్బీఐ కొత్త రూల్స్ ఏమొచ్చిందంటే అలాంటి అకౌంట్స్ ఏమైనా ఉంటే వాటిని పర్యవేక్షించి వాటికి సంబంధించిన అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆర్బీఐ వాళ్ళకైతే కొన్ని గైడ్లైన్స్ అయితే ఇచ్చింది వాళ్ళకి. ఇది నిద్రణ ఖాతాల యొక్క పర్యవేక్షణ గురించి కూడా వాళ్ళకి కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. వాటిపైన కూడా వాళ్ళు చర్యలు తీసుకోవచ్చు అనమాట. మేబీ ఫైన్ వేయడమా మరి ఏంటి దానికి సంబంధించి డీటెయిల్స్ అనేవి వాళ్ళకు గైడ్లైన్స్ రిలీజ్ చేశారట. ఒక ఖాతాను చాలా కాలంగా ఉపయోగించకుండా వదిలేస్తే ఈ ఖాతాలలో లావాదేవీలు నిర్వహించడానికి నియమాలను పేర్కొంటూ ఆర్బీఐ ప్రత్యేక నోటీస్ అంటే స్పెషల్ నోటీసు జారీ చేయవచ్చు. సో ఖాతాను మనం చాలా కాలంగా ఉపయోగించకుండా వదిలేసాం అనుకో, ఆ ఖాతాలో లావాదేవీలు నిర్వహించడానికి మళ్ళీ నియమాలను పేర్కొంటూ అంటే మళ్ళీ నేను ఖాతా రన్ చేస్తా అని చెప్పుకున్నప్పుడు ప్రత్యేకమైన ఒక నోటీసు జారీ చేస్తారట వాళ్ళు. నోటీసు జారీ చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో ఖాతాదారుడు వారి గుర్తింపును ధృవీకరించి వారి ఖాతా వివరాలను నవీకరించే వరకు బ్యాంకు కొన్ని లావాదేవీలను పరిమితం చేయవచ్చు. సో మళ్ళీ వచ్చి నాదే అకౌంట్ అని చెప్పి ప్రూఫ్ చేసుకొని అవన్నీ చేసి కేవైసీ సంథింగ్ చేసుకున్న తర్వాత కొంతవరకు లావాదేవీలను చేసుకోవడం అయితే బ్యాంకులు అయితే పరిమితం చేస్తాయంట. అది కూడా గుర్తుపెట్టుకోండి. సో అన్ని అకౌంట్స్ని అయితే చాలా యాక్టివ్గా పెట్టుకుని అప్పుడప్పుడు వాడుతుండడం అయితే బెస్ట్ అనమాట దీనివల్ల. సో ఆర్బీఐ అయితే కొత్త నోటీస్ కూడా జారీ చేస్తుంది ఈ సందర్భాల్లో అని చెప్తున్నారు ఇక్కడ కూడా. బహుళ ఖాతాలను తెలివిగా నిర్వహించడం. బహుళ ఖాతాలను కలిగి ఉండడం ఉపయోగకరంగా ఉండవచ్చు, కానీ సరైన నిర్వహణ లేకపోవడం వల్ల ప్రయోజనాలకు బదులు ఆర్థిక నష్టాలు సంభవించవచ్చు. చాలామంది అంటే చాలా అకౌంట్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళ అవసరాల నిమిత్తం. బట్ ఏంటంటే అన్ని అకౌంట్స్ని వీళ్ళు వాడరు, ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ వాడుతూ ఉంటారు. సో మిగిలిన అకౌంట్స్ వాడకపోవడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఆర్థికమైనటువంటి నష్టాలన్నీ సంభవించడం జరుగుతుందని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. బహుళ ఖాతా నిర్వహించేటప్పుడు పరిగణించవలసిన కొన్ని ముఖ్య లక్షణాలు. అంటే మీరు బహుళ ఖాతాలు అంటే డిఫరెంట్ అకౌంట్స్ను వాడేటప్పుడు వాటి పరిగణించవలసిన కొన్ని ముఖ్య అంశాలు కూడా ఆర్బీఐ వీళ్ళకు రిలీజ్ చేసింది. క్రమం తప్పకుండా పర్యవేక్షణ. అనధికార లావాదేవీలు నివారించడానికి మీ అన్ని ఖాతాలను క్రమానుగతంగా తనిఖీ చేయండి. ఏం చేస్తారంటే క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేసుకోవాలి. మీ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో అనధికార లావాదేవీలు జరగకుండా ఉండడానికి కంపల్సరీ మీ అకౌంట్స్ని అప్రోడ్ చూసుకుంటూ ఉండాలి. ఏమేమి ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, ఏమేమి లావాదేవీలు జరుగుతున్నాయి కంపల్సరీ తనిఖీ చేసుకున్నట్టు గుర్తుపెట్టుకొని చెప్తున్నారు. ఉపయోగించని ఖాతాలను మూసివేయడం. ఉపయోగించని ఖాతాలను కూడా మూసివేయడం. మీకు ఇకపై అవసరం లేని ఖాతాలు ఉంటే అనవసరమైన రుసుములు మరియు సమ్మతి సమస్యలు నివారించడానికి వాటిని మూసివేయడాన్ని పరిగణించండి. సో మనకు అవసరం లేదనుకుంటే ఆ కోసం వాడిని క్లోజ్ చేసుకోవడం బెస్ట్ అని చెప్పి చెప్తున్నారు, ఎందుకంటే వివిధ సమస్యలు రాకుండా ఉండడానికి. పారదర్శకతను కాపాడుకోవడం. జరిమానాలు లేదా చట్టపరమైన చర్యలు నివారించడానికి అన్ని లావాదేవీలు బ్యాంకింగ్ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకోండి. పారదర్శకత అంటే స్వచ్ఛతను కాపాడుకోవాలి అంటే జరిమానాలు లేదా చట్టపరమైన చర్యలు నివారించడానికి అన్ని లావాదేవీలు బ్యాంకింగ్ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయని చెప్పేసి
నివారించుకోమని చెప్తున్నారు. ఇదొక్కటి కూడా మనం నిర్ధారించుకోవాలి. ఎందుకంటే వాటి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మనం పాటించాలి కాబట్టి. కేవైసీ సమాచారాన్ని నవీకరించడం. కేవైసీ అంటారు నో యువర్ కస్టమర్ అని చెప్పి వాళ్ళ యొక్క సమాచారాన్ని నవీకరించడం. మీ ఖాతాలు అనుమానాస్పదంగా ఫ్లాగ్ చేయబడకుండా నిరోధించడానికి మీ నో యువర్ కస్టమర్ కేవైసీ అంటే మీ నో యువర్ కస్టమర్ వివరాలను అన్ని బ్యాంకుల్లో నవీకరించాలి. అంటే ఎప్పటికప్పుడు మనమైతే మన కేవైసీని అయితే అప్డేట్ చేస్తూ ఉండాలి. ప్రతి బ్యాంకులో మనకి ఎక్కడైతే అకౌంట్స్ ఉంటాయో ఆ బ్యాంకులో అయితే కంపల్సరీ కేవైసీని చేస్తూ ఉంటే మన అకౌంట్స్ కూడా యాక్టివ్లో ఉంటాయి అన్నమాట. గుర్తుపెట్టుకోండి. తుది ఆలోచనలు. ఆర్బీఐ యొక్క కొత్త నియమాలు ఆర్థిక భద్రతను మెరుగుపరచడానికి మరియు బ్యాంకింగ్ లావాదేవీలో పారదర్శకతను నిర్ధారించడానికి రూపొందించబడ్డాయి. ఏంటంటే కొత్త నియమాలు ఏం చేస్తారంటే ఆర్థిక భద్రతను మెరుగుపరచడానికి మరియు బ్యాంకింగ్ లావాదేవీలు ఉంటాయి వాటి యొక్క పారదర్శకతను నిర్ధారించడానికి రూపొందించబడ్డాయి. మీకు బహుళ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి, మల్టిపుల్ అకౌంట్స్ ఉంటాయి. వాటిని తెలివిగా నిర్వహించడం మరియు తాజా నిబంధనలతో తాజాగా ఉండటం చాలా ముఖ్యం. ఈ నియమాలను పాటించడంలో విఫలమైతే ఆర్థిక జరిమానాలను విధించడమే. సో ఈ నియమాలు అయితే కంపల్సరీ పాటించాలి. పాటించకపోతే మాత్రమే కంపల్సరీ ఆర్థిక జరిమానాలు అయితే విధించడం అయితే జరుగుతుందని చెప్పేసి ఆర్బీఐ గైడ్లైన్స్ కొత్త రూల్స్ అయితే రిలీజ్ చేసింది. అంతేకాకుండా చట్టపరమైన పరిణామాలకు కూడా దారితీయచ్చు. అంటే మనకు క్రిమినల్ కేసెస్ కూడా పెట్టే అవకాశాలు కూడా ఉంటాయట. సో జాగ్రత్తగా అయితే మీ అకౌంట్స్ ఏమైనా ఉంటే వాటిని అయితే యాక్టివ్గా ఉంచుకోండి. మీ అయితే ట్రాన్సాక్షన్స్ లావాదేవీలు ఎలా జరుగుతాయి అలాంటివి అయితే చూసుకోండి. అందువల్ల అనవసరమైనటువంటి నష్టాలను నివారించడానికి మరియు బ్యాంకింగ్ ప్రయోజనాలను పెంచడానికి బాధ్యతాయుతమైన ఖాతా నిర్వహణ చాలా అవసరం. సో మనకు అవసరం ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్స్ ఏమైనా ఉంటే వాటిని మాత్రం వాడుకోవాలి. అవసరం లేని అకౌంట్స్ ఏమైనా ఉంటే వాటి క్లోజ్ చేసుకోవడం అయితే బెస్ట్ అని చెప్పేసి ఆర్బీఐ కొత్త ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం అయితే మనకు అర్థమవుతుంది. సో ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో అయితే కంపల్సరీ ప్రతి ఒక్కరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం అయితే నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.